ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సిపిఎం పార్టీ నాయకులతో కలిసి జాన్ వెస్లీ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీరు, మధ్యాహ్న భోజన పథకం, పరిసర ప్రాంతాలకు పరిశుభ్రతను పరిశీలించి మాట్లాడారు. ఇక ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటున్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా కుదిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల భవన నిర్మాణాలు పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై జూన్, జులై, ఆగస్టు మాసంలో సర్వే చేసి నివేదిక రూపొందించి అధికారులకు అందజేస్తామన్నారు. సమస్యలు అప్పటికీ పరిష్కారం కాకుండా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జాన్ వెస్లీ హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కామా ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇది. ఇందులో మొత్తం 700 నుంచి 800 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్ ఇది. ఈ స్కూలుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ 3 టీచర్స్ లేరు. పీటీ టీచర్ లేడు, ఇంగ్లీష్ టీచర్ లేడు, హిందీ టీచర్ కూడా ఇక్కడ లేడు. అట్లాగే సౌకర్యాలు చూసినప్పుడు దాదాపు 800 మంది విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మరుగుదొడ్లు సౌకర్యం లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, వాటికి వాటర్ కనెక్షన్ లేదు, కొన్నిటికి డ్రైనేజ్ కనెక్షన్ లేక నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 7-8 టాయిలెట్స్, వాటర్ సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల విద్యార్థులు అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. గ్రౌండ్ కూడా సరిగా లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ మోకాళ్ళ వరకు నీళ్లు చేరేటటువంటి దుస్థితి ఉంటుంది. అందరు చిన్న పిల్లలు వస్తారు, ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. మరి అలాంటి వాళ్ళు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ లేదు. ఈ బిల్డింగ్లంతా కూడా పాతబడి ఉన్నాయి. వాటిని అన్నిటి కొన్ని రూమ్లను మూసేశారు, పెచ్చులు ఊరుతున్నాయని. కొత్తగా నిర్మాణం కోసం దాదాపు 4,38,00,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకొని దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి బిల్డింగ్ మధ్యలో ఆగింది. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా వాటికి నిధులు కేటాయించడం లేదు. దాదాపు ఇక్కడ ఈ సౌకర్యాలను కూడా మెరుగుపరిచి